నాగజ్యోతిని సంపాదించే మార్గం, దానికి సంబంధించిన రహస్యం ఒక రాగిరేకు మీద రాసిపెట్టి ఉంది. ఆ రాగిరేకు సముద్ర గర్భాన దైవీకమైన ముచ్చపు చిప్పలో ఉంచబడి సముద్ర దేవతలచే పరిరక్షింపబడుతోంది. వచ్చే అమావాస్య నాడు సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు శ్రీమదేవి శక్తి కోల్పోయి మౌనదేవిగా మారుతుంది. అంతేకాకుండా అదే రోజున ఈ ముత్యాలపాడు గ్రామంలో ఉంటున్న ఓ యువతి జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన తమకు ఉపయోగపడుతుంది. రాగిరేకు గ్రహించడం సాధ్యమవుతుంది. అంతవరకు వేచి ఉండండి గురుదేవా. మోహిని, ముత్యం దొరికిందా అమ్మా? మామూలు ముత్యం కాదమ్మా, ఒక విశేషమైన ముత్యమే దొరికింది. ఇదిగో చూడు. ఇది రాజముద్రిక. ఇది సాధారణంగా ఎవరికంటా పడదు. అటువంటిది నీ చేతికి దక్కింది. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ ముత్యం అంత అదృష్టమైందా? మరి ఇది ఒక కన్నెపిల్లకు దొరికితే తను మహారాణి అవుతుంది. కావాలంటే చూడు, అతి త్వరలోనే ఓ రాకుమారుడొచ్చి నిన్ను వివాహం ఆడతాడు. శాంతించండి. ఎందుకింత ఆవేశపడుతున్నారు? మన ఏకైక పుత్రుడు కనిపించటం లేదట. కనబడుట లేదు అన్న మాట నిజమే, కానీ కనిపెట్టుటకు సైన్యం అక్కర్లేదు. మేళం, నాదస్వరం, ముహూర్తాన్ని నిర్ణయించే పురోహితుడు, వీళ్ళందరితో మనం మత్స్యదీవికి వెళితే మన కుమారుణ్ణి పెళ్లికొడుకుగా చూడొచ్చు. మత్స్యదీవిక? అక్కడే కదా మా అన్నయ్య కూతురు బంగారు బొమ్మ యువరాణి జయంతి ఉన్నది. జగన్, అంగమర్తన చాలించి హదరమర్తన గావించి. ఓహో, ముద్దిమ్మంటావా? ఇప్పుడు చూడు, పువ్వులాంటి నీ శరీరాన్ని పులకించేట్టు చేస్తాను. పెట్టు జగన్, ఇంకోటి పెట్టు. యువరాణి గారు, కాపడం పెడుతూనే ఉన్నాను కదా. నువ్వా? మరి ఇంతసేపు కాపడం పెడుతుంది నేనే కదా. ఇప్పుడు కల్లోనే వస్తాడు మా అత్త కొడుకు, ఉత్త మోసగాడు. కల్లోనా? ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది? అతని ఇక్కడికి నేరుగా వస్తున్నట్టు మన అత్తయ్య లేఖ పంపించింది కదా. ఆస్థానానికి రాలేదు, అంతఃపురానికి రాలేదు. భేష్, మత్స్యదేవికి వచ్చిన అల్లుడు నాకిప్పుడైనాడు గిల్లుడు. ఒకవేళ మార్గమధ్యంలో ఏదైనా కీడు అన్నయ్య, జగన్కి ఏదైనా జరిగితే మరుక్షణం ఈ జయంతి ప్రాణాలతో ఉంటుంది. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? జగదేక ప్రతాపుడు వీరుడు మాత్రమే కాదు, వివేకవంతుడు. ఎలాంటి ఆపద వచ్చినా పోరాడి జయించగలడు. అటు చూసారా, ఒక నౌకొస్తుంది. అందులో పెళ్లి బృందం ఉంది. నగా నట్రా బాగా ఉన్నాయి. మన పంట పండినట్టే. నౌకర రేపు తిప్పు త్వరగా.
యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి. యువరాజా, ఆశ్చర్యంగా ఉంది. తమరు కత్తిసాము నేర్చుకోవడానికి అడవికి వెళ్ళారని విన్నాం. అడవిలో ఉన్న రాజ్యంలో జరిగేవి ఇన్నాళ్ళు నేను తెలుసుకుంటూనే ఉన్నాను. దొంగల్ని పట్టుకోవటానికి ఈ వేషంలో వచ్చాను. ఆహా, ఈ విషయం ప్రజలకు తెలిస్తే చాలా సంతోషపడతారు. వీళ్ళ నాయకుడిని పట్టుకున్నంత వరకు తెలియకూడదు. చిత్తం యువరాజా. వీళ్ళని సైనిక స్థావరానికి తరలించండి. అమ్మా, ఏంటి సన్నాయి పట్టుకుని ఏడుస్తున్నా? మీ అన్న జగన్మోహన్ గుర్తుకొచ్చాడు. వాడికి నాదస్వరం అంటే ప్రాణం. 4 ఏళ్ల వయసున్నప్పుడు గంగురెద్దులవాడు వీధిలో వాయించుకుంటూ వెళ్ళాడు. పాపం ఈ పిచ్చి వెధవ వాడి వెనకాలే వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. నా బిడ్డ ఎక్కడున్నాడో. జగన్మోహనా, ఇదేటే డోలు వాయించని తీసుకురామంటే డప్పు వాయించని తీసుకొచ్చా? ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది తమ్ముడు. ఏంటది? డోలు వాయించే ముబ్బడి సుబ్బయ్యకి కడుపు గడబిడ చేసిందంట. వాణ్ణి తీసుకొస్తే సభ కంపు కొట్టడమే కాకుండా జంపగాన పాయిఖానా అవుతుంది. అందుకని కునికి పాటలు పడుతున్న ఓ వాద్యకారుణ్ణి తీసుకొచ్చా. ఏమయ్యా, నువ్వు బాగా వాయిస్తావా? నా వాయింపుడికి సేవలు కూడా లేదు. సేవలంటే శవయాత్రకి డప్పు వాయించమని తీసుకొచ్చి కూర్చోబెడతావా? దీనికి పోతే ఎలా కుదురుతుందయ్యా? వాడి సంగతి వదిలే. నువ్వెవరివి? ఎవరిని? నాదస్వర బ్రహ్మ. నువ్వు వాయిస్తుంటే గోదావరి కట్టలు తెంచుకొని పరవళ్ళు తొక్కుతూ అందరినీ ముంచేస్తుంది. నీకు పక్క వాద్యం పక్కగా ఉండాలా ఏంటి? పక్క అంటే ఇప్పుడు కచేరీకి కావలసింది ఈ 3 మూరల సన్నాయే తమ్ముడు. ఏంటి? నాకే శృతి నేర్పిస్తున్నావా? నువ్వు శృతి వేసుకో. వేసుకో. వచ్చేటప్పుడు వేసుకునే వచ్చా, మళ్ళీ మీకోసం వేసుకుంటా. ఏంటిది? కలుసావా? మీరే కదా వేసుకోమందే, అందుకనే వేసుకున్నా. ఓరి తప్పేలా, శృతి అంటే మీ ఊళ్ళో ఇదే? అవును సామే. ఆ ముప్పుడు సుబ్బయ్యలాగా నవరసాలు వాయిస్తాడో లేదో. మామూలుగా ఉంటేనే మతిపోగొడుతున్నాడు. ఇంకా పీకల దాకా పీకాడుగా, చించేస్తాడు. నువ్వు వాయించు తమ్ముడు. మొదలెట్టండి, ఊరు జనం రావాలి కదా. సరే మొదలు పెట్టు. ఏంట్రా, నా పాటికి నేను వాయించుకుంటా, నీ పాటికి నువ్వు కొట్టుకుంటావు? తప్పురా. అవును డప్పే. పోదామా? పోదాం. ఎక్కడికి పోదామంటే ఇద్దరు సుత్తులో కలిసిపోదాం.